ఇప్పుడు అన్వేష్ లాంటి వాళ్ళు నా దగ్గర డబ్బులున్నాయి, నన్నేం పీకలేరు అని ఒక విదేశంలో కూర్చొని, చైనాలోనే ఎక్కడో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడితే సరే మూలాల్లోకి వెళ్దాం. కానీ ఇప్పుడు మనం మూలాల్లోకి వెళ్ళి పరిష్కరించేది ఏం లేదు. దాని మీద సమగ్రమైన ఒక యుద్ధం జరగాలి, అది ఒక వైపు చేద్దాం. ప్రస్తుతం ఇట్లాంటి వాళ్ళని చూసి యూత్ ఏమనుకుంటారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మరి అట్లా మాట్లాడితే వాళ్ళని ఏం చేయాలి అంటే ఇప్పుడు మనకు వ్యవస్థ ఉంది కదండి. ఇప్పుడు మనకి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో కానివ్వండి, బిఎన్ఎస్ మన భారతీయ న్యాయ సంహితలో కానివ్వండి, మనకు శిక్షలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఇట్లా అకారణంగా ఒకరిని దూషించిన, ఒకరిని బెదిరించిన, లేదు మతం మీద ఏమైనా నిందలు వేసిన ఆ శిక్షలు ఉన్నాయా లేదా? మరి ఇప్పుడు దాని మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీరు నేను ఒక కెమెరా ముందు కూర్చుని మన డిస్కషన్ చేసుకోవటం వల్ల అన్వేష్ మంచివాడు కాడు, లేకపోతే అన్వేష్ చెడ్డవాడు అని మాట్లాడుకోవటం వల్ల వచ్చే ఉపయోగం ఏమిటి? ఒక్కసారి తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడితే ఇంకొకరు తప్పు చేయడానికి ఆలోచిస్తారు. మీరు చెప్పారు న్యాయ వ్యవస్థ ఫెయిల్ అయిందని, న్యాయంగా జరగట్లేదు, రైట్, అయిపోయింది. ఇప్పుడు మీరు అన్వేష్ మాట్లాడిన మాటల్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఆడవాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళు ఏమైనా బట్టలు వేసుకోవచ్చు, వేసుకుంటే తప్పేంటి అని మాట్లాడుతున్నాడు. అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ఇప్పుడు ఈ కాలంలో ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, మగవాళ్ళు చేసే పనులన్నీ ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి మనం ఆడవాళ్ళకి మాత్రమే ఈ రిస్ట్రిక్షన్ పెట్టేసి మేము స్వేచ్ఛగా ఉంటాము, మేము 10 మందితో తిరుగుతాము, కానీ మీరు తిరగకూడదు అనే మాట ఎప్పుడైనా తప్పే విఎస్ గారు. ఇప్పుడు నేను 10 మంది వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాను నేను, కానీ ఆడది మాత్రం పెట్టుకోకూడదు. నేను చేస్తే ఒప్పు, ఆడది చేస్తే తప్పు అనే భావం ఎప్పుడైనా ఏ కాలంలో అయినా తప్పేనండి. పెట్టుకున్నది ఆడవాళ్ళతోనే సార్. అదే కదా అదే కదా వచ్చిందండి, అదే కదా వచ్చింది. ఇద్దరు ఉంది అందులో, ఇద్దరు భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు రెండోది మనకి మీరైనా అన్వేష్ గారు కానీ శివాజీ గారు కానీ ఇద్దరు మాటలు కొంచెం కాంట్రరీగా ఉండొచ్చు. ఈయనేమో మనం శుభ్రంగా కప్పుకుంటే గౌరవంగా ఉంటుందని అన్నారు, ఆయన విప్పుకున్నా ఏం పర్వాలేదని అన్నారు. సో ఇద్దరు 2 రకాల భావజాలను కలిగి ఉన్నారు. కానీ నాకు గౌరవం కావాలి, నాకు మర్యాద కావాలి, అది నాకు చీరలో వస్తుంది, అంటే నిండుగా కప్పుకునే వస్త్రధారణలో వస్తుంది అనుకునే వాళ్ళందరూ దాన్ని సమర్థించున్నారు. అంటే సామాన్లు అనే మాట వాడడాన్ని కొంచెం అందులో దానికి ఆయన క్షమాపణ కూడా చెప్పాడండి. ఆయన చెప్పారు. సహజంగా ఏంటంటే అందరూ లోపల అనుకునే మాట ఆయన బయట అన్నాడండి. ఏమండి నిజానికి ఇప్పుడు ఎంతో మంది అశ్లీలంగా అమ్మాయిలు అట్లా ఉన్నప్పుడు ఎగబడి చూసే ఈ అబ్బాయిల ఉద్దేశం ఏమిటండి? ఏం చూడడం కోసం అండి వాళ్ళు? దాన్ని ఆయన పైకి అన్నారు. ఒక అక్కలుగానో చెల్లెమ్మలుగానో లేకపోతే బంధువులుగానో భావించి అట్లా మనం ఎక్స్పోజ్ చేయటం వల్ల మనం గౌరవం కోల్పోతాము, మీరు ఆ గౌరవాన్ని కోల్పోవద్దు అని ఓ పెద్ద మనిషి కింద ఆయన మాట చెప్పుంటాడండి ఆయన. ఇప్పుడు ఈ అన్వేష్ గారు ఏమీ లేదు, మీరు ఇప్పుకుని తిరిగేసేయండి అంటే ఆయన అలా చేస్తున్నాడు కాబట్టి, అలాంటి వారితో ఆయన తిరుగుతున్నాడు కాబట్టి ఆయన చెప్పుండొచ్చండి. కానీ నిజానికి ఇది మీ పని నా పని కూడా కాదండి. నిజానికి ఎవరి మాటల్లో అయితే తప్పు ఉందో, ఎవరి మాటల్లో అయితే దోషం ఉందో, ఆ దోషం ఉన్న వారి మాటల మీద చర్య తీసుకునేటువంటి కమిషన్స్, కోర్టులు, ఫారమ్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి. సరే మీరు చెప్పండి విఘ్నులు మీరు, ఇట్లాంటి డిఫమేషన్ కేసులు ఎవరికైనా శిక్ష పడ్డ దాఖలు ఉన్నాయా? ఇట్లా మాట్లాడినందువల్ల ఎవరికైనా ఇంతవరకు ఏ కోర్టు అయినా శిక్ష విధించిందా? ఏమండి, అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టండి, కడుపైనా చెయ్యండి అని అన్నారు బాలకృష్ణ గారు. అప్పుడు ఈ చర్చ ఏమి రాలేదు కదండి. ఎందుకు రాలేదండి? ఈ స్థాయిలో మరి ఆయనకన్నా మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చి క్షమాపణ చెప్పించే స్థాయిలో వచ్చిందా? ఇప్పుడు అదే శివాజీ గారు కూడా కొంచెం బలంగా ఏమన్నా పెద్ద ఇదిగా ఉన్నారనుకోండి, ఆయన్ని కూడా సమస్య కాదండి. అదే మాట ఏ బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు చెప్తే సమస్య కాదు అది. దానికి మనం కూడా భజన చేస్తుంటాం మళ్ళీ. ఇంక రెండోది, ఇట్లా అన్న మాటలకి ఏమైనా డిఫేమేషన్ శిక్ష పడిందని మీరు అంటున్నారండి. ఇప్పుడే అనుకున్నాం 100 కోట్ల మంది హిందువుల్ని చంపేస్తాను పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అన్న కేసులోనే శిక్ష లేదండి. ఇంకా మీకు గొప్ప విషయం చెప్తాను మన జ్యుడిషియరీ గురించి. మీకు నన్ను చాలా మంది తిట్టుకోవచ్చు అనుకోండి, న్యాయవాదులు జడ్జిలు తిట్టుకోవచ్చు, అయినా పర్వాలేదు. మీ ఆస్తే, మీ ఇల్లే, పనికిరాని తప్పుడు డాక్యుమెంట్లు నేనే సృష్టించి మీ మీద తప్పుడు కేసు వేస్తే, వీర రాఘవరెడ్డి వేసిన కేసు తప్పుడు కేసు, అతని దగ్గర డాక్యుమెంట్లు డమ్మీ, నావే ఒరిజినల్ అని మీరు నిరూపించుకోవడం కోసం ఒక 25-30 సంవత్సరాల సమయం పడుతుంది. ఇది మన జ్యుడిషియరీ అండి. ఇది
ఇక ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి మీ ప్రశ్నకు సమాధానం. ఇబ్బంది ఏమీ లేదండి. మీరు ఎన్ని నేరాలు చేసినా మీరు డబ్బులు ఖర్చు పెట్టగలిగితే యూ కెన్ సర్వైవ్ అండి. ఇది మన జ్యుడిషియరీ. గరికపాటి గారు లాంటి పెద్ద ఆయన, ఇప్పుడు మీరు గరికపాటిని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? అంటే గరికపాటి గారు అయినా ఇంకొకళ్ళు ఎవరైనా సరే వారు చెప్పేది మనకి మంచి ఉన్నప్పుడు మనం మంచి తీసుకోవటమే. చెప్పాడు కదా, మంచి తీసుకోవటమే. మనం చెడ్డ వ్యక్తి మంచి చెప్పినా మనం మంచిని స్వీకరించటమే. మనం మన శత్రువు మనకి మంచి మేలు బోధించినా మనం దాన్ని స్వీకరించటమే. ఇంకో రెండోది ఏంటంటే ఈ గరికపాటి గారు, చాగంటి గారు లాంటి వారి యొక్క మౌనం అనేక అనర్థాలకు దారితీసిందండి. వారి మౌనమే ఏ సమయంలో, చాలా సమయాల్లో మీ ఆంధ్రులకు సిగ్గు శరం లేదు, మీ ఆంధ్రులకు మానవ అభిమానం లేదు, మీ జాతి రాక్షస జాతి అంటే ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు అనుకోండి, అది వేరే విషయం అండి. అట్లాంటి సందర్భంలో ఇలాంటి వారే ముందుకు వచ్చి అంటే ఎంతసేపు అమ్మ మీరు కాలికి మెట్లు పెట్టుకోండి, మెడలో మంగళసూత్రం వేసుకోండి, ఓ చున్నీ వేసుకోండి, ఓ పెద్ద జడ వేసుకోండి అని చెప్పేటువంటి వీరే కేసీఆర్ గారు లాంటి వారు అలాంటి విమర్శలు చేస్తున్న సందర్భంలో, నాయన మరి మీకు తెలుసో తెలియదో మన భాష పేరు తెలుగు కాదు, మన భాష పేరు ఆంధ్రము. సంస్కృతము, ప్రాకృతము, ఆంధ్రము, అపభ్రంశము, శూలికోక్తి, పైశాచి, మాగధి, సౌరసేని అష్ట భాషల్లో ఆంధ్రము ఒకటి. మీరు చెప్తున్న తెలంగాణ అనే పదం వాల్మీకి రామాయణ కాలంలో కానీ మహాభారత కాలంలో కానీ లేవు. సీతమ్మను వెతకడం కోసం ఆయన సైన్యాన్ని 4 దిక్కులా పంపినప్పుడు దక్షిణం వైపు చెప్పిన 16 దేశాలలో కౌశిక, పుండ్ర, పులంద, ఆంధ్ర, మలయాళ దేశాల పేర్లు ఉన్నాయి తప్ప మీరు చెప్తున్న తెలంగాణ అనే దేశమే లేదు, తెలంగాణ అనే ప్రాంతమే లేదు. త్రిలింగ తెలుగు ఆ పేరుతో మనకు తెలుగు భాష అయ్యింది, కానీ మన భాష పేరు ఆంధ్రము అని ఇట్లాంటి సత్యం కానీ ఆ రోజు బోధించగలిగి ఉండుంటే ఈరోజు వారికి అవకాశం ఉండుండేది కాదు కదండి. కాబట్టి వారు ఇంకా పండితులు, ఇంకా మూలం మీద దృష్టి పెట్టి ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు కొంతమంది అమ్మాయిలు, కొంతమంది వారికి చీర కట్టుకోవడానికి వీలు పడదండి. వారు అక్కడ ఆఫీస్ కోడ్ ప్రకారంగా జీన్ ప్యాంటే వేసుకోవాలి అనుకుందాం. ఎయిర్ హోస్టెస్ ఉన్నారు, వారి యొక్క ఆ కోడ్ ప్రకారంగా వారు మిడ్డీ వేసుకోవాల్సి వస్తుంది. అక్కడ వారు కోడ్ ప్రకారంగా వారు అక్కడ ఏమో చిన్న మినిమం ఏదో ఒక బ్రా లాంటి టీ షర్ట్ లాంటి ధరించాల్సి వస్తుంది. దానికి మనం ఏం చెప్పగలుగుతామండి? మనం పాతకాలంలో లేదు కదా. కాబట్టి ఇంకా మనం పురుషాధిపత్యం పేరుతోటి మీరు ఇదే ధరించొద్దు అనే మాటల కంటే కూడా ఇంకా మూలంలోకి వెళ్ళి ఇట్లా మనకు జరిగే తప్పులు ఇవి అని కానీ స్పష్టంగా చెప్పగలిగి ఉండుంటే, అంటే ఉదాహరణకి మనం మొదట అనుకున్నామండి హిందూ ధర్మం అనే పదం వాడేమండి. అసలు హిందూ ధర్మం అంటే ఏమిటి? మీరు రాముడిని తీసుకున్నా, కృష్ణుని తీసుకున్నా, శివుణ్ణి తీసుకున్నా, దుర్గమ్మని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా వారు ఏమి సాధించారని ఇన్ని యుగాలుగా ఇంకా మనం గుర్తుపెట్టుకున్నాం. వారు చేసిన పని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఆ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఇప్పుడు జరిగితే ఇన్ని లక్షల ఎకరాల దేవాలయాల భూములు ఎందుకు అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయండి? ఇప్పటికీ కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయండి. మన మఠాలో పీఠాలో చేయాల్సిన బోధన ఏమిటండి? ధర్మాన్ని బోధించటం. ఈ ధర్మాన్ని ఎవరికి బోధించాలండి? ఎవరు ధర్మాన్ని తప్పారో వారికి బోధించాలి. ధర్మం తప్పింది ఎవరండి? మీకు నాకు బాగా ఇష్టమైన రాజకీయ నాయకులండి ధర్మాన్ని తప్పింది. ఏమండి? ఇప్పుడు మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ లేదండి ఇలాగా ఫిరాయింపులు జరిగినాయి అన్నారు. మరి వారి టైంలో ఈ టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతే అందరికీ కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారండి. ఇదే పని అక్కడ చంద్రబాబు గారు కూడా చేశారు కాబట్టి ఆ టైంలో ఆయన స్పందించలేకపోయారు.